వీడేంటి నాకు తుండు కొడుతున్నాడు అని షాక్ అయిన మావయ్య. సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు సార్. బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇద్దరు చెప్పి జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? ఇంగ్లీష్ ఏంట్రా? వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనే అది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాస్. ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఆ రోజైనా మాట్లాడాడా? మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వీళ్ళ పార్టీలు వీళ్ళకో ఎజెండా. దేశం కర్మ ఇట్టుంది కాబట్టి ఇట్టుంది అంతే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మా జగనన్న నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని అంటున్న షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత, సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సవాలుకైతే సమాధానం ఇంతవరకు చెప్పలేదు. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం 5 సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళండి. కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో సంజాయిషి ఇచ్చుకోండి. మీరు అసెంబ్లీకి పోరు, మీరు పార్లమెంటుకు పోరు, మరి మీ పార్టీ ఎందుకున్నట్టు? దేనికంటే వీళ్ళు మీ పార్టీ ఇదొక పార్టీ, మీదొక అజెండా. ఫ్లాష్ బ్యాక్. వీళ్ళ పార్టీలు వీళ్ళకో ఎజెండా. సేమ్ టు సేమ్. జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాలి కదా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను. మీరు యాంకర్సా లేక మోడల్సా అని అంటున్న తెలుగు ప్రజలు. రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర వర్షాల వల్ల ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ పరిస్థితిలో అనేక ప్రాంతాల కనెక్టివిటీ ప్రభావితమయ్యి రోడ్లు బ్లాక్ అయ్యాయి. నాగార్జున సాగర్ డ్యామ్ లో 2 గేట్స్ తెరిచేసి నేరు విడుదల చేస్తున్నారు. అది పసికోన కాదు, కసికోన. టూరిజం కి చాలా మంచి వ్యూ ఉంటుంది. ఎలా కనిపిస్తుందో తెలుసా? నమస్కారం. అయ్యా నమస్కారం. నేను పవన్, మిమ్మల్ని స్వాగతం చేస్తున్న ఆంధ్ర న్యూస్ లైవ్ లో. ఈ రోజు దేశంలో జరుగుతున్న ప్రముఖ విషయాలు మే ముందుకు తెలుస్తా. చెప్పు. ఇప్పుడు మీరు వార్తలలో ముఖ్యాంశాలు చూస్తున్నారు. నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఒక ప్రముఖ విదేశ దేశం భారత దిగుమతులపై 50% వరకు టారిఫ్స్ పెంచడం జరిగింది. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మరియు మరిన్ని 8 జిల్లాలకి యెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రముఖ నేత ఆగస్ట్ చివరలో భారత్ కి రానున్నట్లు వార్త. రాగా అంటే ఆ మాత్రం ఉంటది మరే. भाइयों और बहनों, आप जानते हो कि मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है. Oh no 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 no.
మనకున్నది రాజకీయ అనుబంధం కాదు. Hey, y'all, come look at this. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.